హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజింగ్ వంటలు. ఈరోజు మీకు వంకాయ వెండి చేప పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ వంకాయలు బాగా తరుక్కొని అన్నీ ముక్కలుగా బాగా తరుక్కొని వాటర్లో వేసుకోవాలి. టమాటాలు 2, ఎర్రగడ్డ 1 వేసుకొని బాగా కోసుకొని అవి దబర్లో వేసుకోవాలి. దబర్లో వేసుకున్న తర్వాత వంకాయలు కూడా ఆ దబర్లోనే వేసేసుకోవాలి. అన్ని వంకాయ ముక్కలన్నీ ఆ దబర్లో వేసేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసుకోవాలి. ఆ చింతపండు బాగా నానిన దాకా ఉండించుకోవాలి. 1.5 స్పూను ఉప్పు వేసుకోవాలి. 1.5 స్పూను కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. అవి బాగా మిక్సింగ్ పైకి కిందకి కలుపుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు నానేసుకున్నారు కదా, అది బాగా పిచుక్కోవాలి. దాన్ని బాగా మిక్సింగ్ చేసుకొని ఇది బాగా పిచుక్కున్న తర్వాత ఆ వాటర్ ఎత్తి దాంట్లో పోసేయాలి ఫ్రెండ్స్. ఆ వాటర్ దాంట్లో పోసేసి సరిపడినంతగా పోసుకొని ఎండు చేపలు కూడా బాగా కడిగేసుకొని తోమేసుకొని ఆ ఎండు చేపలు కూడా ఆ వంకాయల్లో వేసేసుకొని పాన్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఒక 4 టీ స్పూన్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఆయిల్. 4 టీ స్పూన్లు ఆయిల్ పోసుకొని 4 టీ స్పూన్లు ఆయిల్ పోసుకొని దాంట్లో ఆవాలు కొద్దిగా మెంతులు కొద్దిగా వేసుకొని బాగా వేయించుకొని అవి బాగా వేగాలి ఫ్రెండ్స్. వేగనిచ్చి తర్వాత ఎర్రగడ్డలు కూడా దాంట్లో వేసేయాలి. ఇందా తీసి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డలు, ఆ ఎర్రగడ్డలు కూడా కొద్దిగా దాంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగనిచ్చిన తర్వాత ఆయిల్ ఎత్తి ఈ వంకాయ పులుసులోకి దబర్లోకి పోసేసుకొని కొద్దిగా వాటర్ తిప్పి పోసేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్. వంకాయ పులుసు, ఎండు చేప వంకాయ పులుసు, ఎండు చేప వంకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూడండి. ఆంధ్ర స్టైల్ వంకాయ పులుసు ఎండు చేప. అవి తిప్పి దాంట్లో పోసేసుకోవాలి బాగా వేగనిచ్చి. బాగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఉడికిన తర్వాత దించుకోవాలి.